హాయ్ అండి. కొర్రలు ఉండేటప్పుడు ఏ కర్రీలతోనైనా బాగుంటుంది. నేనైతే ఆ కూరగాయ ముక్కలు వేసి గ్రేవీలా చేసేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. మన కిచిడి ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. నేను పావు తక్కువ ఒక గ్లాస్ వరకు కొర్రలు తీసుకున్నాను. శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని 2 గ్లాసుల వరకు వాటర్ వేసాను. ఒక 3 టమాటాలు, చిక్కుడుకాయలు గింజలు ఉన్నవైతే టేస్ట్ చాలా బాగుంటుందని ఇలా వేసుకున్నాను. గింజలు ఉన్న చిక్కుడుకాయలు, ఒక ఆనియను, కొద్దిగా రాలుప్పు, పసుపు, కొద్దిగా కారం పొడి వేసుకున్నాను. మీరు కారం పొడి బదులుగా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. డైట్లో ఉన్న వాళ్ళకైతే చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. డైలీ కొర్రలు తినండి, ఒళ్ళు అనేది పెరగకుండా ఉంటుంది. ఇది మొన్న చేసుకున్న వంకాయ పచ్చడి అండి, అదిరిపోయింది. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. నేను పచ్చళ్ళు డైట్ అంటాను, పచ్చళ్ళు చూపిస్తున్నాను అనుకోవద్దు. ఎప్పుడైనా బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఇంట్లో ఏ కర్రీస్ లేకపోతే ఇవి ఉపయోగపడతాయని చేసేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి. వీడియో చూసి మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. వంకాయ పచ్చడి, చిక్కుడుకాయ పచ్చడి 2 పెట్టుకొని నిమ్మకాయ కూడా పెట్టాను ఒకసారి. తీపి నిమ్మకాయ, అట్లానే ఊరగాయ కూడా, నిమ్మకాయ ఊరగాయ కూడా పెట్టాను. అవి కూడా ఉన్నాయి. అవసరానికి పనికొస్తాయని అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అండి. ఎక్కువగా పచ్చళ్ళు అయితే వాడము ఇంట్లో. ఇవే కొన్ని నెలల వరకు ఉండిపోతాయి మా ఇంట్లో. కనీసం మినిమమ్ సంవత్సరం దగ్గర ఉంటాయండి ఆ పచ్చళ్ళు. ఎప్పుడైనా బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు వండడానికి బద్దకిస్తే రైస్ పెట్టుకొని అది వేసుకోవచ్చు అన్నట్టు. మొలకలు ఉడికించుకొని రాగి జావతో అయితే మార్నింగ్ తినేసాము. ఇవ్వండి. ఇంకా మొలకల కోసం అయితే నానబెట్టి ఇట్లా క్లాత్లో పెట్టినట్లయితే 24 అవర్స్లోనే మొలకలు వచ్చేస్తాయి చక్కగా. 2 విజిల్ వచ్చాక దించేసుకోవడమే. చక్కగా అది మొత్తం గాలి వెళ్ళే వరకు ఓపెన్ చేయకూడదు. తర్వాత ఓపెన్ చేసి ఇట్లా స్పూన్తో కానీ గరిటతో కానీ, ఇంకా మెత్తగా ఉండాలంటే స్మాషర్తో కానీ మెత్తగా చేసుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని తింటే ఆహా సూపర్ టేస్ట్ అండి. అసలు రైస్ మానేసి అయితే చాలా రోజులు అవుతుంది. మేము ఎక్కువగా కొర్రలే. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మా ఇంట్లో కొంచెం రైస్ పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు మా మనవరాల కోసం. కానీ కొర్రలు తిన్న తర్వాత రైస్ మీద ఇంక ఉండదండి. అలవాటు అయితే కొర్రలు కానీ అరికెలు కానీ మనకి చాలా నేను వాడేటైతే సజ్జలు చాలా వాడతాను. సజ్జ రొట్టి బాగుంటుంది, జొన్న రొట్టి బాగుంటుంది, రాగి జావ డైలీ సూపర్ టేస్ట్ అండి. హాయ్ అండి. నాకు ఎండు చేపలు అంటే చాలా ఇష్టం అండి. మా ఇంట్లో మాత్రం ఎవ్వరు ముట్టుకోరు, ఆ స్మెల్ కూడా భరించలేరు. నాకేమో నెత్తళ్ళన్నా, ఎండ్రేయలన్నా, ఒట్టి చేపలన్నా చాలా ఇష్టం. మన దగ్గర అయితే ఎక్కువగా కాకలవలని, గులివిందలని ఎండు కూడా అమ్ముతుండే. అవి ఎక్కువగా తెచ్చుకునేదాన్ని. ఇలా నెత్తళ్ళకి తల పొట్టు తీసి బాగా ఎండలో పెట్టి ఒక డబ్బాలో టైట్ మూత పెట్టుకుంటే ఇంట్లో స్మెల్ రాకుండా ఉంటుంది. ఇంకా స్మెల్ ఎక్కువగా అనిపిస్తే కొంచెం కరివేపాకు అనేది ఆ ఎండు చేపల్లో వేసి పెట్టినట్లయితే స్మెల్ రాదండి. ఓ 1/4 కిలో ఎండ్రేయలు, 1/4 కిలో నెత్తలు తెచ్చుకున్నాము. మా వారే తెచ్చారు, నాకు చాలా ఇష్టము. ఇవి మార్కెట్లో కనిపించాయని తీసుకొచ్చారు. కొద్దిగా అయితే ఇప్పుడు బీరకాయలో వేసి వండుకుందాము. చక్కగా ఆ రొయ్యకు ఉన్న ఆ కూరలన్నీ కూరలు తీసేసి ఇలా కొద్దిగా వేడి నీళ్ళు పోసి కప్పులో పెట్టినట్లయితే మనకి పచ్చిరొయ్యలాగా అయిపోతాయి. మా ఇంట్లో ఇష్టంగా తినరు ఎండు చేపలు, వాసనే వాళ్ళకి పడదు. ఏది వండినా రాగి జావ అయితే మాకు ఉండవలసిందే. ఇలా అయితే కొద్దిగా ఎండ్రాయిలు తీసుకొని కూరలన్నీ పీకేసి వేడి వేడి వాటర్ పోసి సైడ్కి పెట్టి 2-3 సార్లు కడిగేసుకుంటే సరిపోతుంది. ఆ తలలన్నీ కూడా మా కోళ్ళు ఉన్నాయి, కోళ్ళకేసిస్తే తినేస్తాయండి. బీరకాయ పొట్టంతా పీల్ చేసుకొని, బీరకాయ ఎట్లున్నా నచ్చుతుందండి. పచ్చడి అయినా, కూర అయినా. ఇలా చేదు ఉన్నది లేదు కొంచెం నోట్లో పెట్టి చూసుకోవాలి. చేదు ఉంటే పిల్లలు తినరు కదా, అందుకనే నేనైతే చేదునే తినేస్తాను. నాకు చాలా ఇష్టం బీరకాయ. ఇలా పచ్చిరొయ్యలాగా అయిపోయినాయి చూసారా. శుభ్రంగా 2-3 సార్లు చల్లని వాటర్తో కడిగేసుకొని స్టవ్ పైన కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్, ఆవాల జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి దంచేసి వేసుకోవాలి. ఒక 4-5 టమాటాలు ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా పసుపు, రాళ్ళుప్పు వేసి టమాటా అంతా కూడా మెత్తపడే వరకు మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకోవాలి. ఆ రొయ్యలు ఈ లోపు అయితే కడిగేసుకొని ఆ రొయ్యలు కూడా వేసి కాసేపు పచ్చివాసన పోయే వరకు వేపుకుందాము.
ఇలా కాసేపు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండి బీరకాయ ముక్కలన్నీ వేసేసుకొని మీరు ఎంత కారం పొడి తినగలిగితే అంత కారం పొడి వేసుకోండి. మనకి బీరకాయ త్వరగా ఉడికిపోతుంది. అట్లానే వాటర్ వేయవలసిన పని ఉండదండి. ఇంకా వాటర్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుంటే సరిపోతుంది. దాంట్లో ఉండే వాటర్తోనే ఉడికిపోతుంది. చక్కగా ఉడికిపోయింది. కింద దించేసుకొని రైస్ అయినా కొర్రలైనా చపాతీ అయినా మనం దేంట్లో పెట్టుకున్నా సరే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసాను. ఆ గరం మసాలా అనేది ఇంట్లోనే తయారు చేస్తాను. కరివేపాకు ఏరేస్తారని నేను ఆ మసాలాలో వేసి అయితే దంచి పెట్టుకుంటాను. టేస్ట్ అదిరిపోయిందండి. నచ్చితే ట్రై చేయండి. హాయ్ అండి. మన భోగి రోజు అయితే గుమ్మడి మొక్క వేస్తే పెద్దలకి ఎక్కుతుంది అంటారు. అందుకనే తీసుకొచ్చాను. ఇంకా చిన్న మొక్క ఉండిపోయింది పడేద్దాం అనుకుంటే ఇలా మళ్ళీ కలగూరలో చేసుకొని నేనే తిందామని. పిల్లలు ఎవరు తినరు. అదిగాక గుమ్మడికాయ ఎక్కువగా తినకూడదని కూడా అంటారండి. కాలు చేతులు గుంజుతాయి, కాలు చేతులు పడిపోతాయి, అసలు గుమ్మడికాయ ఎక్కువ తీసుకోకూడదు అనేవాళ్ళు మా పెద్దలు అప్పుడు. కానీ అది సాఫ్ట్గా భలే తీయగా ఉంటుంది కాబట్టి తినాలనిపించింది నాకు. ఇలా వండేసుకున్నాను. నేను మాత్రమే తినాలి, ఎవరు తినరు. వంకాయ ఆ చిక్కుడుకాయలు ఇలా కలగూరలాగా వండితే ఎవరు తినరు. ఆ రోజు మొక్కు కోసం అని వండడం, ఈరోజు నా కోసమని వండడం అంతే. ఇక చేసుకొని అయితే చక్కగా కొర్రలు ఉన్నాయి కొన్ని పెట్టుకొని తిందామని ఇలా ఇచ్చేస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా ఒక క్యాప్సికమ్, వంకాయలు 2, గుమ్మడి మొక్క, చిక్కుడుకాయ, బెండకాయలు మన పెరట్లోనివే అన్నీ ముదిరిపోయినాయి. ఇలా అయితే నేను ముదురువన్నీ కూడా పడేస్తాను. అవి చెత్తలో వేయకుండా ఓ బకెట్ పెట్టి బకెట్లో వేస్తాను. అవి ఎరువులాగా అవుతాయి కదా. కొద్దిగా దాంట్లో ఉన్న వాటర్ వస్తూ ఉంటే చెట్లు మొదల్లో పోసినట్టయితే మంచిగా పెరుగుతాయండి చెట్లు. చెత్త అంతా ఒక బకెట్లో వేసి అది ఊరుతూ కుళ్ళుతూ ఉంటే చెత్తలోకి వెళ్ళి వాటర్ వస్తుంది కదా, అది చెట్లుకి వేస్తే బలంగా పెరుగుతున్నాయి. అందుకనే నేను అలా చేస్తాను. కుక్కర్లో వేసుకునే ముక్కలన్నీ కూడా కొద్దిగా ఆయిలు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసుకున్నాను. ఆ గరం మసాలా కూడా మనం ఇంట్లో చేసుకున్నదే. ఎవరికైనా చేసుకోవాలనిపిస్తే ఛానల్లోకి వెళ్ళి గరం మసాలాని కొట్టినట్లయితే వస్తుందండి. ఇదంతా కూడా ఓ బకెట్లో వేద్దాము. నిన్ననే ఫుల్ బకెట్ అయ్యింది. చెట్టు ఒక గుంత తీసి ఆ గుంతలోనైతే వేసి మట్టి కప్పాను. అది కుళ్ళినాకనే మంచిగా ఎరువులాగా మారితే బాగుంటుంది. కొన్ని ముక్కలతో మనకి మట్టి, కొంచెం తౌడు, అట్లానే శనగపిండి, గోధుమ పిండి వేస్తే అది పురుగు వచ్చినాక కోళ్ళకి వేద్దామని అలా కూడా చేస్తాను. ఇవ్వండి కొర్రలు అయితే మార్నింగ్వే ఉండే కొంచెం ఎక్కువ పెట్టాను. ఈ కర్రీ ఎక్కువగానే వేసుకున్నాను ఈరోజు. ఎందుకంటే పిల్లలు ఎవరూ తినరు ఇంట్లో, అందుకని ఎక్కువ వేసుకొని నేనే తింటున్నాను. ఇంకా మిగిలింది కూడా నైట్ నేనే తినాలి. ఎవ్వరు ముట్టుకోరు మా ఇంట్లో. ఇలా కలగూరలు అంటే ఇష్టం ఉండదు. నాకు ఇలా చేసుకుంటేనే ఇష్టం. రాగి జావ కాస్త ఎక్కువగానే చేసుకున్నాను. నిన్న ఒకటే గ్లాస్ ఉండే నాకు అందరు కట్టేగా. ఈరోజు అయితే కాస్త ఎక్కువ రాగి జావ చేసుకున్నాను. ఒక 3 గ్లాసుల వరకు ఉండేటట్టు. నాకు పని చేస్తూ చేస్తూ రాగి జావ తాగడం అనేది అలవాటు అయిపోయింది. ఇంకా ఆకలేస్తే ఎవరైనా ఏవైనా తినాలనిపించి తింటారేమో కానీ నాకు రాగి జావకే ఎక్కువగా మైండ్ వెళ్ళిపోతూ ఉంటుంది. టేస్ట్ అదిరిపోయింది.